మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీలోని రైల్వే వంతెన బ్రిడ్జి నిర్మాణం పనులు గతంలో చేపట్టారు. కానీ అనివార్య కారణాల వల్ల ఈ పనులు మధ్యలో ఆగిపోయాయి. కొందరు కోర్టుకు వెళ్లారు. అలాగే మరికొందరు నిర్మాణాన్ని అడ్డుకున్నారు. ఇటీవల ఐటీ శాఖ మంత్రి సర్దార్ బాబు కొండాపూర్లోని గర్ల్స్ రెసిడెన్షియల్ పాఠశాల ప్రారంభానికి వచ్చినప్పుడు మేము సర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని స్పందించిన మంత్రి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ రోజు గట్కేసర్ కొండాపూర్కి వెళ్లే బ్రిడ్జి పనులు ప్రారంభించారు అధికారులు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు జంగయ్య యాదవ్ మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఈ బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేసిన మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ అని గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే ఈ బ్రిడ్జి నిర్మాణం జరగడం తమకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇండ్లు కోల్పోయే బాధితులకు కొందరు ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చాయని, మరికొందరు కోర్టుకు వెళ్లారని అన్నారు. కోర్టుకు వెళ్లని వారికి సోమవారం ఆర్డీఓ కార్యాలయంలో మరికొందరికి డబ్బులు ఇచ్చే అవకాశం ఉందన్నారు. మిగతా వారికి కూడా విడతల వారీగా నష్టపరిహారం ఇచ్చేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారన్నారు. మన గట్కేసర్ మున్సిపల్ పరిధిలో ఫ్లైఓవర్ విషయంలో కూడా ఏదైతే 2-3 రోజుల నుంచి ఆర్డీఓ గారు అలాగే 3 రోజుల కిందట మన ఐటీ శాఖ మంత్రి వాళ్ళు మన గట్కేసర్ మున్సిపల్ పరిధిలో ఐటీ కాలేజ్ ఓపెన్ అయినప్పుడు మా పెద్ద మనుషులు వజ్రేష్ యాదవ్ గారు, సుద్దిరెడ్డి గారు అలాగే మా చైర్పర్సన్ మేమందరం కలిసి సార్కు చెప్పడం జరిగింది. గత 15 సంవత్సరాల నుంచి ఫ్లైఓవర్ చాలా ప్రాబ్లం ఉందని, మన మినిస్టర్ కాబట్టి మన ఐటీ శాఖ మంత్రి గారికి శ్రీధర్ బాబు సార్ గారికి మేము ఈ ఫ్లైఓవర్ విషయంలో అతనికి సార్కి మొత్తం వివరించడంతో దాంతోపాటు కలెక్టర్ని పిలిచి కూడా ఏంటి దీని గురించి ఎందుకు ఇంత లేట్ అవుతుందని కూడా చెప్పడం, కలెక్టర్ని కూడా అడగడం జరిగింది. దాని తర్వాత ఎంఆర్ఓ ఆర్డీఓ వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని సార్ కూడా ఒక ప్రణాళికతోటి ఏంది ఎందుకు ఆగింది ఎక్కడ జరిగిందని మొత్తం తీసుకొని కూడా ఎవరైతే ఈ ఫ్లైఓవర్ విషయంలో 11-12 సంవత్సరాల నుంచి ఇక్కడ డబ్బులు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మనం వాళ్ళని ఫస్ట్ వెకైట్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు మన ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు అందరు కలిసి ఎవరైతే 24-25 మంది మన దగ్గర మన బడ్జెట్ అయితే తీసుకున్నారో ఈ లబ్ధిదారులు వాళ్ళ పేమెంట్ని తీసుకున్న వాళ్ళని ఈరోజు డిస్మైలింగ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ 2-3 రోజుల తర్వాత కూడా ఆర్డీఓ గారు కూడా ఏం చెప్పారంటే మా చైర్పర్సన్ గారికి ఎవరైతే మిగతా వాళ్ళు తీసుకోవాలో వాళ్ళందరినీ కూడా కోర్టులో ఉంది పైసలు, ఆ కోర్టులో 8.5 కోట్ల రూపాయలు కోర్టులో ఉన్నాయి. ఆ కోర్టులో కూడా కోర్టు నుంచి కాకుండా కూడా మళ్ళీ రెవెన్యూకు తెప్పించి రెవెన్యూ నుంచి నేను మీకు అందరికి ఇప్పిస్తానని కూడా మన ఆర్డీఓ గారు కూడా చెప్పడం జరిగింది. లాయర్ని పెట్టుకునేంత అవసరం కూడా లేదు మనకి. ఇప్పుడు మనకు ఆర్డీఓ గారు కరెక్ట్గా మన ప్రాసెస్ ప్రకారం చేసిన తర్వాత మీరు అందరూ ఎవరైతే మీకు రావాల్సిన డబ్బులు మీరు తీసుకొని మిగతాది కూడా రెండోసారి కూడా మళ్ళీ మీరు ప్రొడ్యూసర్ కూడా కావచ్చు, తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ పెట్టుకోవచ్చు అని కూడా ఆర్డీఓ గారు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి స్వచ్ఛందంగా అందరికీ ముఖ్యంగా ఈ బ్రిడ్జి కింద ఉన్న లబ్ధిదారులు అందరూ స్వచ్ఛందంగా కూడా ఈ రోజు కూడా వచ్చి అందరూ కూడా వాళ్ళ సామాన్లు వాళ్ళు తీసేసుకోవడం కూడా జరిగింది. అందరూ కూడా బ్రిడ్జికి సహకరిస్తారట. మరి వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళకు కూడా అర్థమైపోయింది ఫ్లైఓవర్ వల్ల ఎంతో మందికి ఇబ్బంది జరుగుతుందన్న ఆలోచనతోటే వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఇంకా కూడా కొంతమంది వాళ్ళు కూడా ముందుకు రావాలి, దండం పెడతాం. ఎందుకంటే ఈ రోజు కొంతమందికి నష్టం జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే ఒక 50-60 సంవత్సరాల నుంచి ఇక్కడ జీవనోపాధి ఉంది, వాళ్ళకి కాదంటలేం. కానీ ఏదైతే జీవనోపాధి పోతుందని అనుకుంటున్నారో కానీ వాళ్ళ వల్ల ఒక 20,000-30,000 మందికి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎంతో మందికి నష్టం జరుగుతుంది. వీళ్ళకి నష్టపరిహారం జరిగింది కాబట్టి ఆ నష్టపరిహారానికి ఏమి ఇవ్వాలనేది కూడా మన ఆర్డీఓ గారు కూడా మా వజ్రేష్ యాదవ్ గారు, సుద్దిరెడ్డి గారు కూడా వాళ్ళకు ఏదైనా సహకరించాలన్న ఆలోచనలతో పోతున్నారు. వాళ్ళకు కూడా సాయం చేయాలన్న ఆలోచనతో ఉన్నది. కాబట్టి మీరు అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి వీళ్ళందరూ సహకరిస్తున్నందుకు వాళ్ళు ప్రత్యేక ధన్యవాదాలండి. ఎందుకంటే చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన గట్కేసర్ మున్సిపల్ పరిధిలో ఈ లబ్ధిదారులు అందరూ వచ్చి మేము జరిగిపోతామని కూడా ముందుకొచ్చి నిన్నటి నుంచి కూడా వాళ్ళు ఎవరిది వాళ్ళ డోర్లు కానీ వాళ్ళ సామాన్ కానీ షిఫ్ట్ చేసుకోవడం వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలకు. నిజంగా చెప్పాలంటే వాళ్ళకు కాలు మొక్కినా తక్కువనే. ఎందుకంటే వాళ్ళు ఇన్ని రోజులు అర్థం చేసుకొని కూడా మాకు అందరు బాలాజీ నగర్కు, కొండాపూర్లకు, భోగారాపోలకు అందరికి ఇబ్బంది అవుతుందని ఆలోచించి కూడా వాళ్ళు ఇలా నష్టం జరిగినా కూడా వాళ్ళు సహకరిస్తారంటే వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముందు కూడా ఇట్లనే సహకరించాలని కోరుకుంటూ, అలాగే వాళ్ళకి కావాల్సిన పేమెంట్ ఏదైందో ఆర్డీఓ సార్కి సోమవారం నాడు మనం అందరం కలిసి లబ్ధిదారులు ఎవరైతే పేమెంట్ రాలేదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి సార్తో డిస్కస్ చేసి మనకు కావాల్సిన పేమెంట్ మనం తీసుకున్న తర్వాత కూడా మనం స్టార్ట్ చేస్తాం. అంతేకాకుండా ఈ ఫ్లైఓవర్ విషయంలో కూడా సత్యరెడ్డి గారు కూడా సహకరిస్తున్నారు. మళ్ళీ వర్క్ స్టార్ట్ అయింది. కాబట్టి అందరం కూడా జేఏసీ కావచ్చు, మనం కావచ్చు, యూత్ కావచ్చు, ప్రతి ఒక్కరు కాంగ్రెస్
నియోజకవర్గాలు అందరూ కలిసి కూడా దీనికి సహకరిస్తున్నందుకు మరొకసారి వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అందరు ఇలా సహకరిస్తే మనకి 4 నెలల లోపల కూడా ఈ ఫ్లైఓవర్ అయిపోతుంది. ఇప్పుడు కూడా ఈ బస్సెస్ రావడానికి కూడా అతి త్వరలో కూడా బస్సెస్ వస్తాయి. దానికి ఫస్ట్ గా ఇక్కడ ఈ రోడ్ కటింగ్ అయిపోయి 2 సైడ్ అయిపోయిందంటే ఆటోమేటిక్ మన గట్కేసర్కు రావడానికి ఉంది. వాళ్ళు ఎందుకు ఇంత దూరం రాలేదు, ఇప్పుడు బస్సెస్ ఎందుకు వస్తాయో డిస్ట్రిక్ట్ బస్సెస్ అంటే వాళ్ళ కారణాలు ఏంటంటే 5 కిలోమీటర్ దూరం అవుతుంది, తిరిగిపోవడానికి మనకి ఇక్కడ ప్రాబ్లం అవుతుంది అనుక టర్నింగ్ కావడం లేదు. కాబట్టి వాళ్ళందరూ మేము డిపో మేనేజర్లకు గతంలో అడిగితే డిపో మేనేజర్లకు మన ఏదైతే కుషావడ డిపో కావచ్చు, ఆల్రెడీ ఉప్పల్ డిపో కావచ్చు, ఆల్రెడీ శంకిచల డిపో వాళ్ళకు, యాదగిరి డిపో వాళ్ళకు కూడా మేము లెటర్ ఇచ్చినప్పుడు అదే అన్నారు, సార్ చైర్పర్సన్ గారు మాకు ఇక్కడ ఇబ్బంది లేదు, మీ బస్సుకు మేము ఊరికి తీసుకురాగలుగుతాం, కానీ ఇక్కడికి పోవడానికి మాకు దారి లేదు, తిరిగిపోవడానికి 4-5 కిలోమీటర్ దూరం అవుతుంది, మళ్ళీ ఆదిలాబాద్ మీకు పోవాలన్నా కూడా రెండు బస్సెస్ రావడానికి చాలా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి దానివల్ల మేము ఇక హైవే మీకు వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు మీ రోడ్ కటింగ్ అయిపోతే ఆటోమేటిక్ మేము ఈ గట్కేసర్ మీదకేనే మేము బస్సెస్ కూడా ఫార్వర్డ్ చేస్తామని చెప్పి కూడా డిపో మేనేజర్ చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగానే చెప్పడం జరిగింది. కాబట్టి మనం అందరం సహకరిస్తే అతి త్వరలోనే ఇంకో ఇప్పుడు లబ్ధి మంది 25 మంది ఉన్నారు. వాళ్ళు మిగతా వాళ్ళది కూడా ఇప్పుడు కొంతమంది కూడా అందరు కూడా మనకు స్వచ్ఛందంగా కూడా వస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు 90 మంది ఉన్నారు. ఇంకా వాళ్ళకు కూడా స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు తీసుకోవడానికి. కాబట్టి వాళ్ళకు కూడా మేము పైసలు ఇప్పించే బాధ్యత మా ప్రజాప్రతినిధులకు అందరికీ ఉంది. కాబట్టి మేము అందరం కూడా ఇప్పిస్తాం. అందరు ఇప్పుడు ఆల్మోస్ట్ 17 ఫీట్లు పోతుంది, మొత్తం 50 ఫీట్లు ఉంటుంది. గతంలో 33 ఫీట్లు అని జరిగిరు, ఇంకా 17 ఫీట్లు జరుగుతుంది. మొత్తం 50 ఫీట్ల అది రోడ్ ఉంటుంది మధ్యలో సెంటర్ నుంచి. అది కూడా మెయిన్ రోడ్ కూడా ఇప్పుడు ఈ నెల కావచ్చు, వచ్చే నెల, ఈ నెల ఎండింగ్ లో కూడా 30 కోట్ల రూపాయలతో కూడా మెయిన్ రోడ్ నుంచి 2.5 కిలోమీటర్స్ కూడా విచ్ఛిన్నంగా మధ్యలో శివరెడ్డిగూడెం నుంచి మాధవరెడ్డి బ్రిడ్జ్ దాకా 2.5 కిలోమీటర్స్ కూడా స్టార్ట్ అవుతుంది. మన సీఎం గారు మొన్ననే ఇనాగ్రేషన్ కూడా చేశారు. అది అతి త్వరలో కూడా స్టార్ట్ అయితే మధ్యలో సెంటర్ లైటింగ్ వస్తుంది. మన ఊరికి కళ వచ్చే అవకాశాలు మంచిగా ఉన్నాయి. దీనికి అందరు సహకరిస్తే ఏ నాయకుడైనా సరే, అది ఆ గవర్నమెంట్ ఆలోచిస్తారు. ఆల్రెడీ కలెక్టర్ గారు వాళ్ళతో డిస్కస్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విషయంలో గవర్నమెంట్ లా ప్రకారం వెళ్ళాలో వాళ్ళు వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళ ప్రకారం వాళ్ళు వెళ్తారు. వాళ్ళు కూడా ముందుకు వస్తారని మా నమ్మకం ఉంది. ఎందుకంటే కోర్టు పోయిన వాళ్ళు కూడా ముందుకు వస్తారు. ఎందుకంటే అందరితో పాటు వాళ్ళు కూడా సహకరించవలసిన టైం వచ్చింది, సహకరించాలి. వాళ్ళ వల్లనే ఈరోజు వాళ్ళు సహకరిస్తే ఫ్లైఓవర్ సక్సెస్ఫుల్ కూడా అవుతుంది. కాబట్టి వాళ్ళకు కూడా మంచి పేరు ఉంటుంది. వాళ్ళు సహకరిస్తే కూడా వాళ్ళకే మేము ధన్యవాదాలు చెప్తాం, వాళ్ళకే మేము బెస్ట్ మంచి హ్యాపీగా మేము ఫీల్ అవుతాం, వాళ్ళ దండం కూడా పెడతాం. కాబట్టి అందరూ సహకరించారు. కోర్టు అనేది పక్కకు పెట్టి కూడా అందరూ సహకరించాలని కోరుకుంటూ మేమందరం కూడా అందరు ఇవాళ ప్రతి నాయకుడు, కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఫ్లైఓవర్ కావాలని ఉంది. కాబట్టి అందరు సహకరిస్తారు. ఇట్లానే ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. మా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫ్లైఓవర్ విషయంలో సహకరిస్తుంది కాబట్టి ఇప్పుడు 30 కోట్లది కూడా అందరూ సహకరిస్తారు. కాబట్టి అతి త్వరలోనే కూడా మనకు మంచి రోజులు రాబోతున్నాయి. మన గట్కేసర్ మెయిన్ రోడ్ కూడా చాలా సక్సెస్ఫుల్ అవుతాం. అప్పుడు మనం అందరం హ్యాపీగా ఉంటాం. కాబట్టి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, మా బాధితులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, జై తెలంగాణ.